దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డ కంట్లో నీళ్లు చూశాను. వంటింటికి పోతే గంటల తరబడి వంటింట్లో ఉండి కళ్లలో నీళ్లొస్తూ కడుపులోకి ఈ పొగంతా పోయి మీ ఆరోగ్యం దెబ్బతిని చూశాను. అందుకే నేను ఆ రోజు నిర్ణయించుకున్నా, గ్యాస్ ఉచితంగా మీకు ఇవ్వాలని సిలిండర్లు ఇప్పించి రేట్లు పెంచకుండా మిమ్మల్ని కాపాడిన పార్టీ. అందుకే 3 సిలిండర్లు ఈ రోజు ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఏమో నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా. నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. ఇవన్నీ నేను చేస్తున్నామంటే మేము చేస్తున్నామంటే ఒక ఉద్దేశంతో చేస్తున్నా. మీకోసరం జగన్మోహన్ రెడ్డి చేసేది, జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ రెడ్డి. అతను గన్ పెట్టుకొని వస్తాడు. నేను అట్ట కాకుండా సేవాభావంతో ఎదురికి వస్తాను. నేను ఆలోచించేది, అతను 10 రూపాయలు ఇస్తాడు. ఆ 10 రూపాయలు ఇవ్వడానికి మీ పేరుతో 50 రూపాయలు అప్పు చేస్తాడు. ఇంకో పక్క మీ యొక్క సంపద, ప్రజా సంపదని 100 రూపాయలు దోచేస్తాడు. నేను అట్ట కాదు, ప్రజా సంపద కాపాడుతాను, మీకు అప్పు చేయకుండా చూస్తాను, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా. పెంచిన ఆదాయంలో 15-20 రూపాయలు మీకు ఇచ్చి ఆ 20 రూపాయల్ని 2000 రూపాయలు చేస్తా, 2 లక్షల రూపాయలు చేస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అసాధ్యం కాదు. ఒకప్పుడు నేను పొదుపు ఉద్యమం అంటే ఎవరు నన్ను నమ్మలేదు. మీకంతా అధికారం ఇస్తానంటే మగవాళ్ళంతా కూడా ఇప్పుడు బుక్ మీద వేసుకుని వీళ్ళన్న చంద్రన్న చెప్తున్నాడు, ఈ ఆడవాళ్ళకి ఏం పని లేదు, సంఖలో పుస్తకం పెట్టుకొని పోతాడు, ఏం చేస్తారు వీళ్ళన్న రోజులు అవన్నీ జ్ఞాపకం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నేను ఒకటే చెప్పాను మీకు, నేను మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆలోచించాను. ఆడబిడ్డల జీవితంలో ఎప్పుడైనా చూడండి, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్త పైన ఆధారపడతారు, ముసలి వాళ్ళైతే కొడుకుల పైన ఆధారపడతారు. నువ్వు చదివించిన నీ కొడుకు కూడా ఒక మాట అంటాడు, నీకేం తెలిదే, నువ్వు ఉండింట్లో నువ్వు వంట చేయి, నా కొడుకుని చూసుకో, నీకేం కావాలంటాడు. అంటే ఏమీ తెలియదని ఆడబిడ్డల్ని మభ్యపెట్టారు. నేను అదిగా చేసేది, మీరు డబ్బులు సంపాదించే మార్గం మీకు చూపిస్తాను, ఇంటి తాళం మీకు ఇస్తా. ఏది ట్రెజరీ డబ్బా మీరు గల్లా పెట్టి ఉంటుంది ఇంట్లో. ఆర్థికంగా మీరు పైకొస్తే 10 రూపాయలు మీ పిల్లలకి ఇస్తే, మీ మనవరాళ్ళకు కావాలని చదివిస్తే మిమ్మల్ని గుర్తిస్తారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అదే నా ఉద్దేశం అని మా ఆడపిల్లలందరికీ, మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాను. P4 అన్నాను, P3 వల్ల సంపద సృష్టిస్తున్నాం, P4 వల్ల పేదల్ని లక్షాధికారులు చేయడానికి, పేదల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి తద్వారా పైకి తీసుకురావాలనుకుంటున్నా. దానికి కూడా నేను ఒకటి ఆలోచించాను. సమాజంలో ఈ రోజు మీరు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. టాటా లేకపోతే అదానీ, అంబానీలు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. పేదవాడికి కడుపు నిండా తిండి లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చింది. ఇది పోవాలి. పైనుండే 10 మంది, కింద నుండే 20 మందిని ఎక్కడికక్కడ ఆదుకునే విధంగా విధానాలు రావాలి. అవసరమైతే మీకు అండగా ఉండాలి, అన్ని పనులు చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. అలాంటి విధానాన్ని శ్రీకారం చుట్టి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. ఈ పేదవాళ్ల కోసమే పనిచేస్తా, రాత్రింబగుళ్ళో పనిచేస్తా, మీ రుణం తీర్చుకుంటానని మా వాళ్ళందరికీ, పేదలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 40 ఏళ్లు చూశారు నన్ను. 40 ఏళ్లలో నేను ఎప్పుడూ స్వార్థం కోసం పనిచేయలేదు. ఇప్పుడు కూడా ఇన్ని గంటల పనిచేస్తున్నానంటే, మెషిన్ మారిగా పనిచేస్తున్నానంటే
ఒక డిటర్మినేషన్తో పనిచేస్తున్నానంటే నా వల్ల మీ జీవితాల్లో వెలుగు రావాలనేది ఒకటే కోరిక, వేరే కోరిక నాకేమీ లేదు. ఇప్పుడు వస్తే నాకు మళ్ళా ముఖ్యమంత్రి పదవే. నేను చూడని ముఖ్యమంత్రి ఏముందమ్మా? సమైక్య ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి 9 ఏళ్లు ముఖ్యమంత్రిని, 10 ఏళ్లు అపోజిషన్ లీడర్ని. కానీ నా బాధ, మీరు నష్టపోయారు. ఈ రాష్ట్రం బాగా ఇబ్బందుల్లో ఉంది, అప్పుల పాలైపోయింది. తాగునీళ్లు ఇవ్వలేడు గాని మద్యం మాత్రం ఇంటింటికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. చాలా బాధ అది. ప్రభుత్వం అనేది తాగునీళ్లు ఇవ్వాలి, ప్రభుత్వం అనేది కనీస అవసరాలు కరెంట్ ఇవ్వాలి, ప్రభుత్వం అనేది సివిక్ కమ్యూనిటీస్ ఇవ్వాలి, నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టాలి. నేను అన్నా క్యాంటీన్ పెట్టాను. అన్నా క్యాంటీన్ ఏం తప్పు చేసిన తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతాను, రద్దు చేశాడా లేదా? మాట్లాడితే మీరేం చేశారు చెప్పండి అంటాడు. నేనేం చేశానో చెప్తే నువ్వు పారిపోతావు. నువ్వు అబద్దాలు చెప్పడంలో దిట్టగాని చేసింది శూన్యం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఈరోజు హైదరాబాద్ నగరం వచ్చిందంటే దాన్ని ఫౌండేషన్ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగు వారికి ఐటీ ఆయుధాన్నిచ్చి ప్రపంచం నలుమూలలకు వెళ్లి బ్రహ్మాండమైన పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి. మొన్న నన్ను అరెస్ట్ చేస్తే ఒక దేశం కాదు 80 దేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేసేవారు ఆ దేశాల్లో సంఘీభావాన్ని చూపించారంటే అది నేను చూపించిన దారి. నా మీద అక్కడ ఉండే వాళ్ళకు ఉండే నమ్మకం అని మీకు తెలియజేస్తున్నా.